హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. మునక్కాడలతో మునక్కాడ పప్పు, మునక్కాడ కర్రీ, సాంబారు ఇలాంటివే కాకుండా కారం కారంగా పుల్లపుల్లగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా మునక్కాడ పులుసు అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రైస్లోకైనా సంగట్లోకి కూడా బాగుంటుంది. రాగి సంగట్లోకి సూపర్ ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేయాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఇందులో ఒక 3 లేదా 4 అయితే ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో ఏ విధంగా అయితే నేను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను అలానే ఫ్రై చేసి తీసుకోండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత మనము మునక్కాడ ముక్కలు అయితే వేసుకోవాలి. ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటనైతే కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసేసుకొని ఒక 3 నిమిషాల వరకు చక్కగా మునక్కాడలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత తీసి మనం గమనిస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. మునక్కాడలు చక్కగా మగ్గిపోయాయి. నెక్స్ట్ అయితే టమాటో వేసుకోండి. ఒక టమాటో తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని నెక్స్ట్ అందులోకి అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకొని అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అలానే టమాటో ఏదైతే ఉందో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇక మునక్కాడలకి చక్కగా పట్టాలి. ఆ తర్వాత మనము మూత పెట్టేసి మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుందండి. టమాటోలు చక్కగా మగ్గిపోయేంత వరకు కుక్ చేయాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట కర్రీ. నెక్స్ట్ ఇందులోకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని చక్కగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఇక్కడ వాటర్ పోసుకున్న తర్వాత చిక్కటి గ్రేవీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ చక్కగా చిక్కబడిన తర్వాత కర్రీ చిక్కబడిన తర్వాత నెక్స్ట్ మనము ఇందులోకి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు అయితే తీసుకోండి. ఎక్కువ చింతపండు పులుసు వేయకూడదు, లైట్గా వేసుకుంటే చాలు. చిన్న గ్లాసుల వరకు వేసుకుంటే సరిపోతుందండి చింతపండు పులుసుని. చింతపండు నుంచి చక్కగా పులుసు తీసేసి చిన్న గ్లాసుల వరకు అయితే పోసుకోవాలండి ఈ విధంగా. ఆ తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు చక్కగా ఉడకనివ్వాలి. చింతపులుసులోని పులుపు అంతా కూడా చాలా వరకు ఉడికిపోయి మునక్కాడలకు పట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమేనండి. ఫైనల్గా చక్కగా కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత వేడివేడి అన్నంలో కానీ లేదంటే మనం ఇక్కడ సంగట్లో కూడా తినొచ్చు అని చెప్పాను కదా, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేయడమే కాదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే వస్తుందన్నమాట. అలానే మీకు ఎవరికైనా ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. ఒక మంచి రెసిపీతో, హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియోస్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.